హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా అంటే నిజమనే రుజువు చేస్తున్నాయి కొన్ని ఇన్సిడెంట్లు రీసెంట్గా అంటే ఈ రాజకీయము ఆ రొచ్చు వాటి సంగతి పక్కన పెడితే 11 సీట్లకు పరిమితమైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ కూటమి నేతల్లో భయం పోలేదు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇప్పటికీ నైతికంగా ఏమంటారు వ్యక్తిత్వ హననానికి ఎట్లా పాల్పడతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం శ్రీవారి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్ని రకాలుగా ఆయనను కించపరిచేలాగా ఎట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారో ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో చూస్తున్నాం ఆఖరికి దావోస్కి వెళ్ళి కూడా సైకో పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడతా ఉన్నారు అని ఒక రేంజ్లో తండ్రి కొడుకులు ఇద్దరు అంటే చంద్రబాబు లోకేష్ బాబు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకు అంటే వ్యక్తిత్వ హననంతో పాటు ప్రాణహాని కూడా ఉందని కొన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయం ముందర ఇట్లా లాన్లో కార్చిచ్చు అంటుకుందనమాట దీన్ని చల్లార్చేందుకు కనీసం అంటే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసినా కూడా ఎవరు స్పందించలేదని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బందే మంటలార్పే ప్రయత్నం చేసి అవి చూపిస్తే అంత స్ట్రైక్ పడుతుంది కరెక్ట్ కాదులే కానీ మాయమైన పచ్చదనం ఇది ఎప్పుడంటే డిసెంబర్ 12న వచ్చిన వార్త అనమాట గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో రోడ్డు పక్కన వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదం పంచుతూ ఉండేవి కొద్ది నెలలుగా అధికారులు వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు కనీసం నీళ్లు కూడా పోయకుండా నిర్లక్ష్యం చేశారు దీంతో మొక్కలన్నీ ఎండిపోయాయి గతంలో పూల సోయగాలతో పచ్చదనం నిండిన ఈ ప్రాంతంలో ఇదిగో ఇలా మోడు బారి కనిపిస్తుంది సో ఈ పూల మొక్కలన్నీ కూడా రాత్రి అంటుకున్నాయి అది ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ సో చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా నువ్వు జాగ్రత్త జగన్ అన్న శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చి చూసినాం కదా సో ఆయనకు ఏదో ఒక ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంది ఈ కూటమి నేతలు జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన తండ్రిని కోల్పోయిన తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీనే ఎదిరించి ఎట్లాంటి రాజకీయ ప్రయోగం చేసిండో చూసినాం కదా తర్వాత ఒక పవర్ఫుల్ పొలిటికల్ మాన్స్టర్గా ఎట్లా ఎదిగిండో చూసినాం కదా ఈ నేపథ్యంలో ఆయనను అంతమొందిస్తే తప్ప ఈ థ్రెట్ నుంచి బయటపడలేము రాజకీయంగా మనం ఎదగలేము అని చెప్పి చాలామంది నేతల్లో ఉన్న అభిప్రాయం అందులో భాగంగానే 2011 నుంచి మొదలు పెడితే ఈ పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని పచ్చ డబ్బా ఛానల్ అడ్డం పెట్టుకొని ఎట్లాంటి కథనాలను వండివార్చారో చూసినాం కదా ఇప్పుడు తాజాగా 2019 నుంచి 24 మధ్య ఆయన సాలిడ్గా పాలించిన ప్రజల్లో ఒక అంటే తన తండ్రి ఫోటో తర్వాత తన ఫోటో ఉండాలని చెప్పి అంటే ఎట్లా పాలించిన అనేది పక్కన పెడితే ప్రజల దృష్టిలో దేవుడిలా నన్ను కొలవాలి అని చెప్పి ఆయన దానికి తగ్గట్టే చిత్తశుద్ధితో 99% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు చేరువైంది సో ఉన్నా ఈ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తృణప్రాయంగా మాట్లాడిన సంగతి కూడా చూసినాం కదా అయితే ఆయన ఆ మాటల వెనుక అంతరార్థం ఏంది అని చాలామందికి అర్థం కాలేదు సో ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు చూస్తూ ఉంటే ఒక Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఇట్లాంటి థ్రెడ్స్ రుచి చూపిస్తుండడం ఎంతవరకు కరెక్ట్ వాస్తవానికి ఇదే సంఘటన కనుక ఓ చంద్రబాబు గారి జూబ్లీహిల్స్ ఇంటి ముందరనో లేదంటే ఇప్పుడు ఆ కరకట్ట దగ్గరనో జరిగి ఉండుంటే ఇక ఈ పచ్చపత్రికలు ఏ రేంజ్లో కథనాలు రాసేవో తెలిసిందే కదా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కనీసం ఏ ఒక్క పత్రికనైనా ఆ వార్త రాసే ప్రయత్నం చేసిందా లేదు ఎందుకంటే ఆయన అది ప్రాణం కాదు ఆయన పాలకుడు కాదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు బతికే అర్హతనే లేదని ఆయన ఓడిపోయిండొచ్చు కానీ చచ్చిపోలేదు కదా అని చెప్పి మాట్లాడిన మాటలు అయ్యన్న పాత్రుడు సో ఏదేమైనా ప్రతిపక్ష నేతకైతే థ్రెట్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కూటమి సర్కారు కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రేపు పొద్దున కూటమి నేతలకు ఇట్లాంటి గతే పట్టొచ్చు చెప్పలేం కదా ఇప్పటికే అంటే ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని పూర్తిగా తగ్గిస్తూ మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా మార్చిపడేశారు ఈ నేపథ్యంలో తన జాగ్రత్తలో తాను ఉన్నాడు 150 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీతో తన భద్రతా ఏర్పాట్లను చక్కదిద్దుకున్నాడు అయినా సరే మినిట్ టు మినిట్ తన ప్రాణం గురించి తనకు ఉండే ప్రాణహాని గురించి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తూ ఉంది సో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారన్నది వేచి చూద్దాం ఇదైతే చాలా సీరియస్ థ్రెటే ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ